హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ కోసం చూద్దాం. ప్రేమ వన్య పుల్లలు ఉన్నాయి అనే ఒక ఆర్టికల్ని ఈనాడు పేపర్లో ప్రచురించారు. ఇది మన సమాజంలో జరిగే స్త్రీల పట్ల కానీ ఆడపిల్లల విషయంలో కానీ తీసుకొని జాగ్రత్త కోసం కానీ అన్ని విషయాలు కూలంకుషంగా వివరించారు. అందులో 2 ఉదాహరణలు కూడా రాశారు. ఒకటి, ప్రేమించాలని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. నిరాకరించడంతో ముఖంపై యాసిడ్ పోశాడు. కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర గాయాల పాలైన బాధితురాలు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం ఈ దారుణం జరిగింది. రెండోది, తనకు దక్కని యువతి ఇంకెవరికి దక్కకూడదు అనుకున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయికి మరొకరితో పెళ్లి నిశ్చయమవుతుందని తెలిసి ఆమెపై కత్తితో దాడి చేసి కడతీర్చాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఏడాది క్రితం జరిగిన ఉన్మాద చర్య ఇది. ఇలా విషయాల కోసం చూసుకుంటే ఒక చిన్న కథ కూడా రాశారు ఇందులో. ఆవు ఎలా ఉంటుందో మనకు తెలుసు, పులి రూపము తెలిసిందే. కానీ ఆవు ముఖంలో పుల్లుంటే పైకి మామూలుగా కనిపించే ఉన్మాదులది ఇదే స్వభావం. ప్రేమ పేరుతో వెంటబడి ఆపై విపరీత చర్యలు పాల్పడే వారితో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని చట్టాలున్నా ప్రేమోన్మాదుల ఆగడాలు సమాజానికి సవాలుగా విసురుతున్నాయి. మరి వీరిని ఎలా గుర్తించాలి, ఎలా దూరం పెట్టాలి, అత్యవసర స్థితిలో అమ్మాయిలు తమకు తాము ఎలా రక్షించుకోవాలి అనే విషయాన్ని చక్కగా వివరించారు. అది ఈ ఉన్మాదుల వలలో పడవద్దు అనే విషయాన్ని ప్రేమ పేరిట ఎవరైనా దగ్గరవుతుంటే ఆ వ్యక్తి నేపథ్యం, ప్రవర్తన, వ్యక్తిత్వం వంటి వాటిపై సరైన అవగాహన లేకుండా నమ్మొద్దు. ఏమాత్రం అలసివ్వద్దు. అల్లచిల్లరగా ఆవారగా తిరిగే యువకులు ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా వల విసురుతారు. వీరు అమ్మాయిలను ట్రాప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అమ్మాయిలు పెట్టే పోస్టులకు లైకులు, కామెంట్లు పెడుతూ నెమ్మదిగా వారిని ఆకట్టుకుంటారు. కాంటాక్ట్ నెంబర్లు తీసుకొని చనువు పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. వీరితో తస్మత్ జాగ్రత్త. చాలా సందర్భాల్లో తెలిసి తెలియక విపరీత మనస్తత్వం కలిగిన వారిని అమ్మాయిలు ప్రేమ పేరుతో దగ్గరవుతుంటారు. అతని ప్రవర్తన నచ్చక దూరం అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో నేర్పుగా ఆ బంధం నుండి బయటకు వచ్చేయాలి. నిత్యం వెనకే తిరుగుతున్నాడనో స్నేహితులు చెప్తున్నారనో ఎట్టి పరిస్థితులను ఎస్ చెప్పొద్దు. ప్రేమ పేరిట ఉచ్చులోకి దిగి సన్నిహితంగా ఉన్నప్పుడు చిత్రాలు తీసుకోవడం